వైద్య విద్యార్థిని ప్రియాంక అకాల మరణం విచారకరం. బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. వైద్య ఖర్చులకు 10 లక్షలు, కుటుంబానికి 20 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వైద్య విద్యార్థిని ప్రియాంక అకాల మరణం తీవ్రంగా కలిచివేసింది అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ నుండి ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎంతో కష్టపడి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను అధిగమించి తన కుమార్తెను డాక్టర్గా చూడాలి అన్న తల్లిదండ్రుల కళ ఇలా విషాదాంతం కావడం అత్యంత బాధాకరమని, ఎంతో కష్టపడి కూతురిని వైద్య విద్య చదివించిన బీసీ కుటుంబం ప్రస్తుతం అనుభవిస్తున్న ఆవేదన వర్ణనాతీతమని అన్నారు. డాక్టర్గా తమ కుమార్తెను చూడాలి అన్న తల్లిదండ్రుల ఆశలు, ఎన్నో సంవత్సరాల కష్టం ఒక్కసారిగా ఆవేదనగా మారడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. ఆదివారం హైదరాబాద్కు వెళ్తున్న ప్రయాణంలో బాధిత కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నాను అని ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి ఆవేదనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అని అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తూ వైద్య ఖర్చుల కోసం 10 లక్షలు, కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగిందన్నారు. ఈ కష్ట సమయంలో ఆర్థిక సహాయంతో పాటు ప్రభుత్వం అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటుంది అని అన్నారు. దర్యాప్తు విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది అని, ఒక బేసిక్ కుటుంబం తమ కుమార్తెను డాక్టర్గా తీర్చిదిద్దేందుకు చేసిన త్యాగం, కష్టం వృధా కాకూడదని, ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై నిజ నిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది అని ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రియాంక కుటుంబం ఒంటరిగా లేదని, ఈ క్లిష్ట సమయంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే వాసు భరోసా ఇచ్చారు. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలి అని, ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి అని ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రార్థించారు. కార్యక్రమాలన్నీ కూడా చాలా పారదర్శకంగా చేయడం జరిగింది. ఇంకా రాష్ట్ర నలుమూల నుంచి వివిధ మాధ్యమాల్లో అడుగుతూ ఉన్నారు నన్ను, 3 days ఎందుకు పడ్డాది ఎఫ్ఐఆర్ వేయడానికి, 3 days ఎవరైనా ప్రలోభ పెట్టడం వల్ల 3 days ఎఫ్ఐఆర్ వేయకుండా ఉన్నారా, ఏదైనా రాజకీయ ప్రమేయం ఉందా, ఆ పాపకి అన్యాయం జరుగుతూ ఉంది, మీరు ఏదో ఒకటి సమాధానం చెప్పాలని నన్ను అడుగుతూ ఉన్నారు. ఈ రోజున ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియచేయాల్సిన బాధ్యత ఒక శాసనసభ్యుడిగా నా పైన ఉంది. ఒక సోదరిమణి అలాంటి ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు ఆవిడికి కలిగిన కష్టాన్ని కూడా రాజకీయం చేస్తున్న వ్యక్తులు కూడా నీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మీరు గమనించినట్లయితే ఇన్సిడెంట్ ఏదైతే రాత్రి జరిగిందో, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే 3rd night ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన తర్వాత 3rd night ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రియాంక పాపని జిఎస్ఎల్ స్వతంత్ర హాస్పిటల్లో 10 PM అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన వ్యక్తి ఉమేష్. ఇది జిఎస్ఎల్ వాళ్ళు ఇచ్చిన కన్ఫర్మేషన్. అడ్మిట్ చేసిన అంటే వీళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి చెప్పడం, పోలీస్ స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేశాడు. హెడ్ కానిస్టేబుల్ రికార్డ్ చేసి మొత్తం వాళ్ళ దగ్గర నుంచి ఏం జరిగింది, ఎలా జరిగింది ఇవన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళు ప్రిలిమినరీగా వాళ్ళు కళ్ళతో చూసిందే చెప్తారు. చూసింది తెలియచేయగా 3rd ఏదైతే హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే నైట్ 11:30కి, ఎందుకంటే హాస్పిటల్ 10కి అడ్మిట్ అయిన తర్వాత 1 hour గ్యాప్లో పోలీసు వారు వెళ్ళి 11:30 అంటే 3వ తారీఖు రాత్రి 11:30 నుంచి 4వ తారీఖు ఉదయం 12:30 అంటే 4వ తారీఖు వచ్చేసింది. ఉదయం 12:30 వరకు స్టేట్మెంట్ తీసుకొని హెడ్ కానిస్టేబుల్ ఆ స్టేట్మెంట్ని మరలా పిఎస్లోని ఇన్స్పెక్టర్కి అప్పచెప్పగా వారు స్టేట్మెంట్ 12:30కి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ 1:30 AM 1:30 AMకి అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసింది 12:30 అయ్యింది మార్నింగ్, 1:30 AMకి ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. ఇది ఎఫ్ఐఆర్ అన్నది మాన్యువల్గా రాసేసేది కదా, అంతా ఆన్లైన్.
అంటే ఇన్సిడెంట్ 10ంటికి రికార్డ్ అయిన దగ్గర నుంచి మీకు ఎగ్జాక్ట్గా 3